మీకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ ఉన్నప్పుడు మంచి అనిపిస్తుందా, బీఆర్ఎస్ ఉన్నప్పుడు మంచి అనిపిస్తుందా? రేవంత్ రెడ్డి మంచిగా ఉన్నప్పుడే మంచిగా ఉంది. అంటే మీకు ఎట్లాంటి పథకాలు అందుతున్నాయి, ఇప్పుడు ఎట్లా లబ్ధి పొందుతున్నారు? కరెంట్ ఫ్రీ, రేషన్ బియ్యం ఫ్రీ, సన్న బియ్యం వస్తున్నాయా? వస్తున్నాయి. ఎన్ని కిలోలు వస్తున్నాయి మీకు? నాకు 6 కిలోలు మంచిది. 6 కిలోలు వస్తున్నాయి. సో ఇప్పుడు మీ ఇంటికి మీకు ఏమేమి పథకాలు అందినాయి మీకు? మా కరెంటు, బియ్యం ఫ్రీ, ఇంకా ఇప్పుడు మహాలక్ష్మి పథకం అని ఉంది, అట్లనే ఫ్రీ బస్ కూడా పెట్టిల్లు. అవన్నీ ఇప్పుడు మీ ఫ్రీ బస్ లో మీ ఇంట్లో వాళ్ళు వెళ్ళడం జరుగుతుంది? వెళ్తున్నారు, ఎప్పుడు నెలకోసారి వెళ్తున్నారు. మీ ఊళ్ళో ఉన్న వాళ్ళకి కానీ మహాలక్ష్మి పథకం కానీ అట్లా ఏమైనా వచ్చినాయా? ఇండ్లు వచ్చినాయి, ఇండ్లు వచ్చినాయా? ఇండ్లు వచ్చినాయి, 20-25 ఇండ్లు. ఇంకా ఈ మొత్తంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ఏం చెప్తారమ్మా, కొద్దిగా ఇల్లే కొద్దిగా తక్కువ పడుతున్నాయి అంటే ఇంకా కొద్దిగా ఎక్కువ రావాలనేది ఆలోచన చేస్తున్నారు. అయితే ఉన్నోళ్ళకి ఇస్తారు అనేది, లేని వాళ్ళకి ఇవ్వాలనేది మా గొంతు వస్తే రూపాయలు లేదంటున్నాయి. నన్ను కోసిన రూపాయలు లేదంటే ఆయనకి అయితే ఈయన కొత్త సంసారం ఇమీడియట్ నడిపించుకొచ్చిండు కేసీఆర్. పెద్దలు అవుతారు, ఈయనే ఏదో నిర్మించాలని పొందే పెట్టా చేస్తా అనుకుంటే నడిపిస్తుంది. అయితే అప్పుడు కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా తెలంగాణ రాష్ట్రంలో అని చెప్పి కూడా రేవంత్ రెడ్డి ఒక మాట అన్నాడు. ఈయన అన్నికే ఈయన చేతి ఏం లేదు, ఈయన చేతికిమ్మ ఈయన ఏం చేస్తాడు, ఆయన చేతి ఏమని ఉందా? కేసీఆర్ అనే మన పైసా మన రాష్ట్రంలో ఉంటుంది, మనం పెట్టినా మనం చేసుకోవచ్చు. తీసుకొని 6 పెడితే 10 మందికి పంచాలి. కాంగ్రెస్ ఉన్నప్పుడు బాగుందా, లేదంటే బీఆర్ఎస్ ఉన్నప్పుడే మంచిగా ఉంటుందా? బీఆర్ఎస్ ఉన్నప్పుడే బాగుంది. అంటే మీకు కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఇట్లాంటి పథకాలు కానీ హామీలు కానీ ఎట్లాంటి అందుతున్నాయా మీకు? ఇంతవరకు మాకు రైతు భరోసా కూడా రాలేదు. 10 గుంటలే ఉంది. 10 గుంటలు కూడా మీకు రైతు భరోసా రాలేదు ఇప్పటి వరకు. మీ ఇంట్లో ఫ్రీ బస్సు నడుస్తుంది కదా, ఫ్రీ బస్సు మీ ఇంట్లో ఎవరైనా యూజ్ చేసుకోవడం కానీ అట్లా జరుగుతుందా? దానివల్ల ఏమైనా ఉపయోగం ఉందంటారా? సెకండ్ అయితే మా ఆవిడ వస్తుంది అప్పుడప్పుడు, ఎప్పుడో ఒకసారి వస్తాం. ఓకే, అంటే ఇట్లాంటి ఇప్పుడు రేవంత్ రెడ్డి 420 హామీలు ఇచ్చిండు, అట్లనే 6 గ్యారెంటీలు కూడా ఇచ్చిండు కదా, అవి 70% వరకు అందినాయి అంటున్నారు. మీ విలేజ్ లో వచ్చి మీ చుట్టుపక్కల వాళ్ళకి వచ్చి ఎవరికైనా అందినాయా? మాకు ఏమీ అందలేదు. అంటే ఈ మొత్తంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం గురించి ఏం చెప్తారు? ఓన్లీ 3 డేస్ ఒకటి యూజ్ చేసుకుంటాం. సో ఈ మొత్తంగా కాంగ్రెస్ ప్రభుత్వం గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ప్రజెంట్ అయితే మాకు పెద్దగా నచ్చలేదు. చెప్పండి, అంటే మీకు ఏం నచ్చలేదు ఈ ప్రభుత్వం గురించి, లేకుంటే ప్రీవియస్ ఉన్న ప్రభుత్వంలో ఏం నచ్చింది? ఈ ప్రభుత్వం ఇంకా ఎట్లాంటి పాలన మెరుగుపరుచుకుంటే బాగుంటుంది అంటారు? ఏం చెప్తామండి, అంటే కొన్ని పథకాలు పెట్టారు, వాళ్ళు ఇవ్వలేదు. ఇస్తామని ఆశతో అందరం ఆశపడ్డాం, ఇవ్వలేదు. సో మళ్ళీ ఎలక్షన్లు పెడితే ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు? లేదంటే ఆ ప్రజల చేతులు ఉంది. అంటే మీ వరకు ఎవరు గెలుస్తారని అనుకుంటున్నారు? మేము అనుకుంటున్నాం టీఆర్ఎస్ రావచ్చు. టీఆర్ఎస్